5వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన 18వ వచనంలోను, రెండవసారి 19వ వచనంలోను ఉండుటను మనము గమనించగలము. 18వ వచనంలో మద్యముతో మత్తులై ఉండకుడి అంటూ ఆత్మచేత పూర్ణులై ఉండండి అంటా ఉన్నాడు. ఆత్మచేత పూర్ణులై ఉండుడి అనేది భవిష్యత్ కాలంలో జరగవలసిన కార్యంగా మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మచేత ముద్రించబడితిరి అన్నాడు. అది గత కాలంలో జరిగిన అనుభవంగా, గత కాలంలో జరిగిపోయింది, పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది. కానీ ఆత్మచేత నింపబడుతూ ఉండండి, పూర్ణులై ఉండండి అన్నమాట భవిష్యత్ కాలాన్ని సూచిస్తూ ఉంది. భూతకాలంలో ముద్రించబడిన మనము ప్రస్తుత కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ పూర్ణతను కాపాడుకొనాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆత్మచేత నింపబడుట అనే అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో దీన్ని వన్ రిసెప్షన్ మెనీ ఫిల్లింగ్స్ అనే మాటతో చెప్తా ఉంటారు. యేసు ప్రభువును మనము నమ్మినప్పుడు ఎఫ్సి పత్రిక 1:13 ప్రకారంగా we have received Holy Spirit. Reception is only once for all. But be ye filled. ఫిల్లింగ్ అనేది ఒకసారి జరిగే అనుభవం కాదు. ఇది అనేక పర్యాయాలు లేదా ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా జరుగుతూ ఉండవలసిన అనుభవంగా మనం నేర్చుకుంటా ఉన్నాం. దానినే 18వ వచనం ప్రారంభంలో మద్యముతో మత్తులు కావద్దండి అంటున్నాడు. అంటే మద్యముతో మత్తుడైన ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మద్యముతో మత్తుడైన వాడు మద్యం యొక్క ఆధీనములో ఉంటాడు. మద్యం యొక్క ఆధీనంలో ఉంటాడు. అలాగే ఆత్మపూర్ణుడైన వాడు ఆత్మ యొక్క ఆధీనములో ఉంటాడనే సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మని మనం పొందినది ఒకేసారి అయినా ఆత్మ పూర్ణత అనే దానిని మనం నిత్యము కలిగి ఉండాలనే సత్యాన్ని 18వ వచనంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. పూర్ణత అనగా పరిశుద్ధాత్మని యొక్క ఆధీనానికి మన జీవితాన్ని సంపూర్తిగా అప్పగించుకోవడం అని దాని భావం. మనలో ఉన్న పరిశుద్ధాత్మనికి వ్యతిరేకముగా మన శరీరము అపేక్షిస్తుంది అని గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో 18, 19, 20 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి 18, 19 వచనాలు చదువుదాం. గలతీ 5:18. But if ye be led of the Spirit, you are not under the law. 19. Now the works of the flesh are manifest, which are these: adultery, fornication, uncleanness, lasciviousness. 20. Idolatry, witchcraft, hatred, variance, emulations, wrath, strife, seditions, heresies. 17వ వచనంలో శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి అని గలతీ 5:17లో మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మని యొక్క ఆధీనానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆత్మకు విరోధంగా అపేక్షించే శరీరాపేక్షలు మనం అనుసరించము అని 16వ వచనము నేర్చుకుంటున్నాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. మద్యము చేత నింపబడినవాడు మద్యము యొక్క ఆధీనములో ఎట్లా నడుచుకుంటా ఉంటాడో, ఆత్మచేత నంపబడినవాడు ఆత్మానుసారముగా నడుచుకొనుచున్నప్పుడు తాను శరీరేచ్ఛలను నెరవేర్చలేడు. కనుక ఆత్మపూర్ణత మీరు నేను కలిగి ఉన్నప్పుడు అంతరంగ పురుషుని యందు బలపరచబడాలి అని 3వ అధ్యాయము 15వ వచనంలో నేర్చుకున్నటువంటి ఆ అనుభవాన్ని మన జీవితంలో కలిగి ఉంటాము. కనుక శరీరేచ్ఛలు నెరవేర్చకుండా మనం ఉండాలి అంటే ఆత్మ యొక్క ఆధీనములో మనం ఉండి ఆత్మచేత నిత్యము నింపబడుతూ ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉండాలి.
దీన్నే డిఫెన్స్ కాకుండా అఫెన్స్లో మనం ఉండాలి. అంటే శరీరేచ్ఛలను జయించడానికి డిఫెన్స్లో కాకుండా శరీరానికి విరోధముగా, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్ఛల ప్రకారం నడుచుకోకుండా ఆత్మానుసారముగా మనము నడుచుకొనుటయే ఆత్మచేత నింపబడుట అనే సత్యాన్ని మనము 18వ వచనంలో మనము నేర్చుకుంటా ఉన్నాము. ఎఫెసీ 5:18లో 19వ వచనంలో రెండవసారి మరలా ఆత్మను గురించిన ప్రస్తావనను మనం చూస్తున్నాము. 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఎఫెసీ 5:18. Speaking to yourselves in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకొనుచు. ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన సంగీతాలు, ఆత్మ సంబంధమైన కీర్తనలు ఒకరిని ఒకరు హెచ్చరించేవిగా ఉంటాయని ఈ భాగంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి కీర్తనల ద్వారా కానీ, సంగీతాల ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, లేదా వాక్య ధ్యానము ద్వారా కానీ ఆత్మ హెచ్చరించేవాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇది మనందరి వ్యక్తిగత జీవితంలో మనం గమనించగలం. మనం ఎప్పుడైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు మన లోపల ఉన్న పరిశుద్ధాత్మను మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనలో ఉండే పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించడం మాత్రమే కాకుండా ఆత్మచేత నింపబడిన ఎదుటి వ్యక్తి కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఒకవేళ పాట ద్వారానే కావచ్చు, ప్రసంగం ద్వారా కావచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పాటల ద్వారా, ప్రసంగం ద్వారా హెచ్చరించేవాడు అనే సంగతిని మనం గుర్తించి ఆ హెచ్చరికలకు లోబడి జీవించవలసిన వారంగా ఉన్నామనే సత్యాన్ని 19వ వచనంలో మనం నేర్చుకుంటా ఉన్నాము. 5వ అధ్యాయము 19లో నేర్చుకుంటా ఉన్నాము. 6వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో ఒకసారి, 18వ వచనంలో ఒకసారి పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావనలు ఉండటం మనం చూస్తున్నాము. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము. అట్లయితే దేవుని వాక్యమే ఇక్కడ ఖడ్గము. హెబ్రీ పత్రికలో కూడా వాక్యము రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గమనుంది. కానీ వాక్యము ఆత్మ యొక్క ఖడ్గముగా ఉంది, పరిశుద్ధాత్మని యొక్క ఖడ్గము. అనగా వాక్యమును మనము చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక ఖడ్గములాగా మనలో ఉండకూడని విషయాలను తీసివేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనలో ఉన్న అంతరంగ పురుషునికి శక్తిని, బలాన్ని ఇస్తాడు. మనకెందుకు శక్తి, మనకు బలం ఎందుకు అవసరము, బలం లేకపోతే ఏమి, శక్తి లేకపోతే ఏమి అనే తలంపు మనలో కలగవచ్చు. 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ సందర్భంగా ఒక మాట మనము చూచినట్టే సహాయకరంగా ఉంటుంది. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. రక్షించబడిన విశ్వాసికి లోకంలో పోరాటం ఉంది. కానీ ఎవరితో పోరాటము? శరీరులతో కాదు, దురాత్మలతో మనకు పోరాటం ఉంది. అంధకార సంబంధమైన నాదులతో మనకు పోరాటం ఉంది. ప్రధానులతో మనకు పోరాటం ఉంది. అంధకార సంబంధమైన నాదులనగా సాతాను, వాడి యొక్క దూతలతో మనకు పోరాటం ఉంది. వారు శరీరులు కాదు కనుక ముందుగా శరీరులతో మనం ఎప్పుడూ పోరాడకూడదు. శరీరములో ఉండే మన యొక్క